సో లేడీస్ అండ్ జెంటల్మెన్ బాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఎవరీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. ఈరోజు అయితే ఏం ప్లాన్స్ లేకుండే, సాయంత్రం అట్లా హనీ నేను కలుద్దామని చెప్పేసి అనుకున్నాం. ఏం ప్లాన్స్ లేవనుకునే లోపలనే ఈ అరవింద్ మీకు తెలిసే ఉంటుంది, పిస్తా హౌస్ పోదామని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ చేసారు కదా, ఇప్పుడైతే నేను హనీ ఇంకా అరవింద్ కలిసి పిస్తా హౌస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లా చాయ్ చూసుకి రైడ్ లెక్క. ఆడికి పోయేటప్పుడు వీడియో మాత్రం పక్కా తీస్తా, బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఆడికి పోయేటప్పుడు మెల్లగా ఏమో అరవింద్ పొద్దునుంచి అయితే V3 స్నాప్స్ పెడుతుండు. V3 పట్టుకొని వస్తుండేమో, ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే పట్టుకొని వస్తే అది కూడా ఒకవేళ కుదిరితే దాన్ని కూడా ఒక వీడియో తీయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడైతే ఇప్పుడు కుదరదు, కాకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖాళీ మార్నింగ్ టైం అట్లా ఖాళీగా ఉన్నప్పుడు అది కూడా రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నా, అని వస్తుండంట. అట్లా బండి మీద కూర్చొని డైరెక్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు అయితే చెప్పిన పిస్తా హౌస్కి వెళ్తున్నామని, ఇప్పుడు దారిలోనే ఉన్నాం. ఇంకో అరవింద్ తెలిసే ఉంటుంది మీకు, నాకు తెలిసి ఇంకా మేము బ్లాగ్ అప్లోడ్ చేసేసరికి అరవింద్ గారు కూడా మీకు తెలుసు, అంటే పరిచయం అవుతాడు. అప్పుడు నిలోఫర్ పోయినప్పుడు హనీ చెప్పే ఉంటాడు కదా ఇట్లా అరవింద్ అని చెప్పేసి. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాం, ముగ్గురం ఉన్నాం. ఇప్పుడైతే ఆడికి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయిపోతాం. ఇప్పుడైతే ఆడదాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం దారిలో. సో ఇప్పుడైతే అరవింద్ అని చెప్పేసి అన్నా, డైరెక్ట్ V3 పట్టుకొని వచ్చేసిండు. రెండు ఛాయ్ తీసుకున్నాం. ఇప్పుడైతే తాగేసి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. V3 వెళ్ళిపోతుంది. బాయ్ V3. సో వచ్చేసి మా పాత స్కూల్, అంటే పాత స్కూల్ అంటే స్కూల్, ఇది వచ్చేసి మా స్కూల్ ఒలింపియాడ్. ఇది వీటికి మేము రాకపోతుండే కానీ మా మెయిన్ స్కూల్ చూపిస్తా. సో ఇదే మా మెయిన్ స్కూల్. ఇది టెక్నో బ్రాంచ్ అంటారు. అమ్మ జనరేటర్ పెట్టించారు, మనం ఉన్నప్పుడు లేకుండే. గ్రౌండ్ లో మట్టి అన్ని ఇంత గలీజా, మేము ఉన్నప్పుడు నీయలే. ఓ ఇది ఆర్ట్కే ఉండే, ఇప్పుడు ఏమైందో, ఇది ఉందో లేదో. ఇది మొత్తం మా స్కూల్ గలీనే. సో ఈడ మూలమేజ్ షాప్ ఉంటుంది. సో ఈ మూలమేజ్ షాప్ కాడైతే సమ్మర్లో హాఫ్ డేస్ ఉంటుండే, మొత్తం కుల్ఫీ అవన్నీ తింటుండే. చాకి అయితే ఎక్కువ తింటుండే. ఈడ అప్పట్లో అయితే స్క్రాంబ్లర్ ఉంటుండే, హ్యారియర్, గ్రీన్ కలర్ హ్యారియర్ ఉంటుండే, మస్తు ఉంటుండే. అది మాడి చేపించిండు, మొత్తం కలరే మార్పించిండు. అది మస్తు ఉండే. ఇప్పుడు లేదు, ఎందుకు ఏడమైంది అట్లా అయిపోద్ది. అప్పుడైతే ఈడ ఈ గరాజ్ కనిపిస్తుంది, ఈ గరాజ్ దగ్గర మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, RX ఉంటుండే. అప్పటి నుంచి మేము అనుకుంటుండే ఈడ ఎప్పుడప్పుడు RX ఇట్లా అని అనుకున్నాం. మేనిఫెస్ట్ చేసినాం, వచ్చేసింది RX. ఇదే గురుద్వారా. ఈడ మేము అమ్మ వనస్థలపురం కొత్త రోడ్లు వేసారు, మొత్తం కొత్త రోడ్లు వేసిరు వనస్థలపురం. అంటే ఇక్కడ పాచి గ్యారేజ్ ఉండే, అట్లా మెమరీస్. వదిలితే మొత్తం రివీల్ చేసేటట్టున్నావు గాను. సో ఒక రోజు అయితే ఈ ఎగ్జాక్ట్ ఈ బెలినో ఉన్న స్పాట్లోనే ముగ్గురం పోయినాం. నేను ఇంకోటి ఉంటాడు, నేను అని ఇంకోటి ఉంటాడు. ముగ్గురం పోయినప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరు నన్ను వదిలేసి అటు వెళ్ళిపోయారు. ఇలా కుల్ఫీ పట్టుకొని వస్తామరా అని చెప్పేసి మీరు అటే వేరు. దగ్గర 20 నిమిషాలు అవుతుంది, ఇంకా వస్తలేరు వీళ్ళు. నాకేమో పడుతుంది. అంటే ఆ రోజు ఒకటి అనుకొని వచ్చినాం, అది కాలే. అట్లా నాకు ఫోన్ చేద్దామని చెప్పేసి వీళ్ళకి ఫోన్ చేస్తేనే ఉన్నా, ఎత్తలేరు. 20 నిమిషాల తర్వాత దర్శనం ఇచ్చారు.
అయిపోయింది అప్పుడు కర్రీ. ఇంకొన్ని రోజుల్లో మీకు ఈ డైలీ వ్లాగ్స్ లో మొత్తం ఈ గల్లీనే కనిపిస్తుంది పక్క. అరే మేము ఆడ ఫిష్ హౌస్ కాడ ఆగినప్పుడు 2 నిమిషాలు వీడియో అని చెప్పేసి అనుకున్నాం. సో ఇడైతే ఓ రోజు ఏమైందంటే గణేష్ చతుర్థిప్పుడు ఈ హనీ ప్లే బాయ్ అని మీకు తెలుసా? హనీ ప్లే బాయ్ అని తెలుసా? అయితే ఓ రోజు అంటే అప్పుడు మేము కండు వేసిన ఉండే గణేష్ చతుర్థి అప్పుడు అట్లా చెప్పు లేకుండా ఇట్లా తిరుగుదామని చెప్పేసి RX పట్టుకొని వచ్చినాం. హనీకి కొంచెంమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బా ఇన్స్టైడ్ ఒకసారి లీక్ చేసింది అనుకో ఏం లేదు. సో ఇప్పుడైతే మీకు ఇన్స్టైడ్ చెప్తా అని ఉంటుంది చెప్పేసి ఉంటుంది. దానిలో మీకు ఫాలోవర్స్లో చెక్ చేయండి. మొత్తం సగం మంది అమ్మాయిలు ఉండకపోతే నన్ను అడగండి. బ్లాగ్ ఛానల్స్ కాబట్టి దాని ఫ్రీగా మాట్లాడుతున్నాం. అంటే మొత్తం సీరియస్ ఉంటుంది. ఇక పాపం వసంత అండి మేము ఆగినాక చూపిస్తా. వసంత అండి ఆగినాక చూపిస్తాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ పతంగులా ఉంటా అస్ట్రోక్ అయితే ఆడ నుంచి పోయేదండి. ఇటే అయ్యా. అయితే ఏమైందంటే ఆడ ఇంతకుముందు గల్లీ చూపించిన ఆ గల్లీ దగ్గర అని అర్సన్న అని చెప్పేసి వస్తుండే. అన్న ఇక లవర్తో మాట్లాడుతుంటే మాకు బండికి ఇస్తుండే. నేను ఒక రోజు అడ్రస్ తెలియదు, నాకు అడ్రస్ తెలియకపోతుండే. కాకపోతే ఈయనేగా అని చెప్పేసి పోయినా నేను. అంటే ఎప్పుడో చెప్పినప్పుడు విన్నా, అరే ఈయనేగా అని చెప్పేసి పోయి చూసిన. ఆడికి పోయినా ఆడ ఇల్లు దొరకలేదు నాకు. అంటే ఎప్పుడు అడగలే నేను. ఆ రోజే ఫస్ట్ టైం పోయినా, ఎప్పుడు అడగలే. ఇక ఓ గల్లీలో పోరోళ్ళు 3-4 ఉన్నారు. ఏదేదో గల్లీ పట్టుకోపోతే డైరెక్ట్ పోయి ఎవరిని అడిగినా, అరే ఇడ రిత్విక్ అని తెలుసా అని చెప్పేసి అడిగిన. ఎవరు అని చెప్పేసి అంటే రిత్విక్ అని చెప్తే ఎవరు గుర్తుపట్టరారా. అయితే నాకు తెలియదు అది. అదే రా ఇట్లా ఫ్యాట్ బైక్ ఉంటుంది, వీలీ కొడతాడు అట్లా అని చెప్పేసి అంటే అన్న ఎందుకు తెలియదు అని చెప్పేసి పట్టుకొని వచ్చాడు. పైకి పోయినా అట్లా కలిసిన. దాని తర్వాత ఇద్దరం తిరిగినాం. ఇక ఇంతకుముందు మీరు గల్లీలు చూసిరే మా స్కూల్ గల్లీ, ఆడ తిరుగుతుండే. అప్పుడు అట్లా రోజు అన్న వారానికి 2 సార్లు వస్తుండే. మేము వారానికి 2 సార్లు బండి పట్టుకొని వస్తుండే, తిరుగుతుండే మంచిగా. కస్టమర్ వల్ల చాలా పెద్ద స్టంట్ అయిపోయింది. ఏమైందని మాత్రం అడగదు. మంచి ఆహా పద్ధతిరా నువ్వు. అప్పటి నుంచి సైలెన్సర్ మీద కాలు పెట్టిన, కింద నా చెప్పు జారుతా. ఆడుంటే కిలోమీటర్ ముందర పోయినా చెప్తాడు అన్న ఆడ సరదా నాకు బండ్ల పెంది అట్లా. సో ఇప్పుడైతే ఆడికి పైసలు కొట్టేసి వస్తాం. మొత్తం 1 కిక్ ఉంటుంది మనది. రాత్రిపూట హనీ ఫోన్లో క్లారిటీ ఉంటుంది. అబ్బా క్లారిటీ కాదు గైస్, కలారిటీ. బీప్లే షాలి ఓ షిట్. సో అయితే మన కొత్త అకౌంట్ ఇన్స్టాలో ఇంతకుముందే క్రియేట్ చేసినాం. సో దీనికైతే అందరూ ఫాలో కొట్టేసేయండి. మొత్తం మెయిన్ ఛానల్ అప్డేట్స్ మొత్తం దీనిలోనే వస్తాయి. వ్లాగ్స్ మెల్లమెల్ల యాడ్ చేద్దాం మధ్యలో. ఇంకా ఏం చేయలే, మొత్తం చేయాలి దీనిలో, చేసే సెట్టింగ్స్ అన్నీ. మెయిన్ ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీకైతే ఇప్పుడు థంబ్నెయిల్స్ చేస్తా. ఈ 2 వీడియోస్ వస్తాయి అన్నమాట. ఈ వీక్ ఈ వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ ఇంకా ఆ నెక్స్ట్ వీక్ ఈ 2 వీడియోస్. ఇదైతే ఎంత పోయింది ఇప్పుడు చూద్దాం. మొత్తం 100 చూసానే ఉన్నా నేను. ఈ వీడియో 100 అయ్యేదాకా నీకు చెప్పొద్దని అనుకున్నాను నేను. 85 వీడియో పెట్టిందే నేను, అన్ని చేసింది నేను, మళ్ళీ ఉల్టా నాకే చెప్పాడంట. ఎట్లా ఇది 85 పోతలేదు. ఆర్ట్స్ పెట్టిన తర్వాత పోతాను, అది వేరే విషయం. నీకు ఇంకొంచెం గ్యాలరీ ఎట్లా సారీ సిగ్మా బాయ్ ఎస్. సో మీరు చూసుకోవచ్చు, అదే రోజు 50 అయ్యారు. లాంగ్ వీడియో పెట్టిన, షార్ట్ పెట్టిన. షార్ట్ ఏమో ల్యాన్సర్ గురించి, లాంగ్ ఏమో ఇంటర్సెప్టర్ గురించి. 50 4 లైక్స్. ఇదే పెద్ద కోఇన్సిడెన్స్ అనుకుంటే ఇది ఇంకో పెద్ద కోఇన్సిడెన్స్. 17 hours 17 minutes 15 hours 55 minutes అట్లా ఇది పెద్ద కోఇన్సిడెన్స్. ఇప్పుడైతే ఇప్పుడు ఇంకో పెద్ద కోఇన్సిడెన్స్ అంటే 85
అరే అంటే కరెక్ట్ 85 మెంబర్స్ చూసారా ఎట్లా తెలియదు గైస్. ఫ్లాష్ మ్యాన్ ఇవాళ నాకు ఒక బిస్కెట్ ఎందుకు వేయాలని అడుగుతున్నాడు. సో దీనికైతే ఎగ్జాస్ట్ మార్పించడానికి ఒక వీడియో తీద్దాం. ఎగ్జాస్ట్ ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది చెప్పడమే మర్చిపోయినాం. షిట్. అయితే ఓ రోజు ఇంటర్సెప్టర్ తెచ్చిన రోజు నేను అని కూర్చొని అరవింద్ వస్తుండే మాట్లాడుకుంటా ఇంటర్సెప్టర్ది ఎగ్జాస్ట్ తీసే వీడియో ఇట్లా ఉంది కదా, ఆ స్టాక్ ఎగ్జాస్ట్ అన్నీ ఏం చేస్తాడని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇప్పుడు మీకు ఇది అనిపిస్తుంది కదా, ఇది ఉండదు. ఇంటర్సెప్టర్ ఒకటి ఇటు పెడదాం, ఇంకోటి మా షైన్ ఉంది, మా షైన్ కూడా చూపిస్తాం మధ్యలో రోజు. ఆ షైన్కి ఇంకోటి పెడదాం. ఫస్ట్ లాగ్ షైన్ యా షైన్ చూసిరు కదా, దానిలో డైరెక్ట్ ఇది ఎగ్జాస్ట్ పెట్టిస్తాం. ఏమంటారు అన్నదానికేమో మొత్తం ఇట్లా నో ఎగ్జాస్ట్ డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ప్రేమనాస్ ఇంటర్సెప్టర్. ప్రేమని ట్యాగ్ చేద్దాం. ఇట్లా ఇట్లా పెడితే ఇట్లా రావాలి అన్న ఇన్స్టా ఐడి. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ చేయండి. కాలుతుందా వద్దులే, ఎందుకు మనకి చెప్పే కాలినప్పుడు అది కాలదా చెప్పు. నేను కూర్చున్నంతసేపు జాడుతా ఉంది. ఇగో ఇది మొత్తం నేను క్లీన్ చేసింది. ఓకే బ్రో. ఇప్పుడైతే ఇది రాకి మీకు ఆడ ముస్కేష్ ఒక దొంగగా అనిపిస్తుంది కదా, బుల్లెట్ 350 దీని వీడియో మనం పక్కా చేద్దాం అనుకున్నాం. ఏదో తీద్దాం. సరే మనం పోవాలా? ఫోన్ వస్తుంది, అరవింద్ గారు ఫోన్ చేస్తుండు, మనతో మాట్లాడి మళ్ళీ అయితే హనీ ఇంటికి వెళ్తా అంటుండు. ఇందాక షైన్ అన్నాం కదా గైస్, అదే షైన్. ఇంటికి పోతుంటే వసంత్ గారు అయితే కలిసిండు. చెప్పురా. పోతున్నాం. బాయ్ చెప్పేసి ఇలాకి గుడ్ నైట్. గుడ్ నైట్. శామ్కి చెప్పినావు మరి గుడ్ నైట్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. స్ప్లెండర్ ఈడుంది, లాన్సర్ ఈడుంది, ఆర్ఎక్స్ స్కూటీ. సో వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నాయి ఇంకా. సో ఈ వీడియోలో నేను తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.